హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనమైతే ఈరోజు గుంటూరు దగ్గరున్న అంటే గుంటూరు హైవే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాము. నేను ఈ టెంపుల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ రావడము. నేను ఫస్ట్ టైమే అండ్ వ్లాగ్ గూడా చేస్తున్నా అనమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి. నాకు ఈ టెంపుల్ బయట నుంచి చూస్తేనే చాలా లాగేస్తా ఉండిద్ది మనసు వెళ్ళాలి వెళ్ళాలని. నాకు చాలా బావుండిద్ది ఆర్కిటెక్చర్ ఇదంతా గూడా. అంటే నాకు లైక్ ఎలా అంటే టెంపుల్ థీమ్ బా నచ్చింది. బ్లాక్ అండ్ ఒక షేడెడ్ యాంటిక్ అంటారు గదా! ఆ టైప్‌లో కట్టారు ఈ టెంపుల్ మాత్రం. చాలా బావుండిద్ది ఇది బయట నుంచి. సో, మనమైతే ఇప్పుడు వచ్చేసాం. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇదే అండి బయట. సో, మనమైతే వచ్చేసాం కదా లోపలికి. ఇదే ధ్వజస్తంభం అంటారు. మీకు కనిపిస్తుంది గదా! ఇది లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో, ఫస్ట్ మనమైతే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని మనం చాలా లాంగ్ నుంచి అంటే మా ఇల్లు కొంచెం దూరం మేమొచ్చిన ప్లేస్ నుంచి. సో, అక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొనైతే లోపలికి వెళ్ళాలి. సో, కాళ్ళైతే కడిగేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఈ టెంపుల్‌కి నేను ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి నేను చూస్తున్నాననమాట. ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి ఏంటనేది. ఈ టెంపుల్ మొత్తం బయట నుంచి ఔట్ లుక్, ఇన్నర్ లుక్ అంతా భలే ఉంది. యాక్చువల్‌గా ఇక్కడ టికెట్స్ తీసుకొని గూడా వెళ్ళొచ్చంట. ఎందుకు మనం ఫ్రీ దర్శనం గూడా ఉండిద్ది కదా! అదేంటి అని చూద్దాం అని చెప్పి ఇప్పుడు అందరూ టికెట్స్ తీసుకొని వెళ్ళలేరు కాబట్టి మనం ఫ్రీ దర్శనం నుంచే వెళ్తున్నాము. లోపలికైతే దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోదాం. నేనైతే ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అసలు ఇక్కడ ఎలా ఉండిద్ది టెంపుల్ అన్నీ చూడ్డానికి. ఈ టెంపుల్ ఔట్‌లుక్ కానీ ఇదంతా భలే ఉంది కదా! చక్కగా యాంటిక్ థీమ్‌లో కట్టారు. టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అంతా గూడా చాలా బావుంది. రీసెంట్‌గానే కన్‌స్ట్రక్షన్ చేశారు ఇది గూడా. అప్పటినుంచి అనుకుంటున్నాను నేను వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలని. సో, మనమైతే ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పాను కదా! సో, ఫ్రీ దర్శనం లైన్ అయితే ఇదే అనమాట. మనం ఇక్కడ నుంచి ఈ లైన్‌లో జాయిన్ అయిపోతే సరిపోతుంది. ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్‌గా మనం సాటర్‌డే రోజొచ్చాము. మేము రావడమే లేట్‌గా వచ్చాము. 10:30 అట్లా అవుతుంది. ఇప్పటికి కూడా ఇంతమందున్నారు చూడండి జనాలు. సో, లైన్‌లో అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. దేవుడిదైతే దర్శనం చేసుకోవడానికి. చిన్న లైన్ అయినా గూడా స్లోగా వెళ్తున్నారు. ఎందుకంటే అందరూ మనశ్శాంతిగా చూసుకోవాలనుకుంటారు గదా దేవుడిని. దర్శనం చేసుకొని బయటకొచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారనమాట పులిహోర. టెంపుల్‌కి వెళ్లి ప్రసాదం ఎవరు మిస్ అవుతారు చెప్పండి? టెంపుల్‌లో ప్రసాదం అనేది ఒక ఎమోషన్. అదొక లవ్ అనమాట. సో, మనమైతే వచ్చేసి ఇక్కడ ప్రసాదం తిందామని చెప్పి వెళ్తుంటే, ఇక్కడ మనకి ఒక స్టాల్ అయితే కనిపిచ్చింది. తులసి మాల ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. తీసుకుందామా? వద్దా? అని అడిగితే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. నేను రీసెంట్‌గా ఒకసారి ఇస్కాన్‌కి వెళ్ళినప్పుడు తక్కువ అనిపిచ్చింది. సర్లే ఈసారి ఇస్కాన్‌లో తీసుకోవచ్చులే అని చెప్పి తీసుకోలేదు. చాలా ఎక్కువ ప్రైస్ చెప్పేసారు వీళ్ళు. నేను తులసి మాల కోసం చాలా ట్రై చేస్తున్నా అనమాట. నాకది దొరికింది గానీ, ఇప్పుడు చాలా ప్రైస్ చెప్పారు అంకుల్. అందుకే తీసుకోలేదు నేను. సో, ఇక్కడికైతే వచ్చేసి అలా కాసేపు ఒక 5 మినిట్స్ టెంపుల్‌కి వెళ్తే కూర్చోవాలి కదా! మీకు తెలుసు కదా! సో, కూర్చొని వెళ్ళిపోదామని చెప్పి కూర్చున్నాను. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీ అందరికీ సీక్రెట్‌గా తీసేసాను. చూడండి వాళ్ళు నన్ను అరుస్తారేమో. చూడండి ఇది అనమాట వెంకటేశ్వర స్వామి. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ చూసేసారు నన్ను అరుస్తున్నారు. జంప్. సో, అయిపోయింది. దర్శనం అయితే చేసేసుకున్నాం. మనమైతే ఇంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో, ఇంక వెళ్ళిపోతున్నాం మనమైతే టెంపుల్ నుంచి. దర్శనం అంతా జరిగింది. వెళ్ళిపోతుంటే దారిలో ఇక్కడ కొత్త ఇస్కాన్ టెంపుల్ అయితే పెట్టారు. సో, ఇక్కడైతే ఆగి ఇక్కడ ఇస్కాన్‌లో ఇది కొత్తగానే కన్‌స్ట్రక్షన్ చేశారు. మనం వెళ్తుండే దారిలో అంటే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చూసాం కదా! గుంటూరు వైపు వెళ్ళే దారిలో ఇది వస్తున్న వైపు ఉండిద్దనమాట. మంగళగిరికి దగ్గరలో. సో, ఇక్కడికైతే ఇస్కాన్‌కైతే వచ్చేసాము. ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడికి కూడా రావడం. ఇది కూడా రీసెంట్‌గానే కన్‌స్ట్రక్షన్ చేశారనమాట. ఇక్కడ లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఇస్కాన్‌ది అంటే మనకి ఇక్కడైతే బొట్టుంది. బొట్టయితే పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఎంట్రీ ఇదనమాట మనకి టెంపుల్‌కి. అటు సైడ్ ఏమో ఇవన్నీ ఏంటో గూడా నాకింకా తెలీదు. ఇప్పుడే వస్తున్నాను నేను కూడా. ఫస్ట్ అయితే ఇప్పటికే మనం ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి రిటర్న్ వస్తున్నాం కాబట్టి ఇప్పటికే 12 అట్లా అయిపోతుంది. ఎవరు లేరు కొంతమందే ఉన్నారు. సో, ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. అబ్బా! అసలు ఇక్కడైతే భలే ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా. లోపల ఏదో చిన్న భజన లాంటిది గూడా చేస్తున్నారు. దేవుడినైతే తీయట్లేదులెండి. దూరం నుంచే తీస్తున్నాను. బావుంది ఈ గుడి గూడా చాలా పీస్‌ఫుల్‌గా. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయంట. రీసెంట్‌గానే పెట్టారు గానీ, ఈవెంట్స్ అయితే చేస్తున్నారంట. ఇది ఇక్కడ స్టేజ్ పెర్ఫార్మన్స్ అవన్నీ చేయడానికి ఇక్కడ పెద్ద గ్రౌండ్ గూడా ఉంది. ఇదంతా చూసారా మీరు ఎంత పెద్ద ప్లేసో? దీని పక్కన ఇంకా చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. చాలా ఈవెంట్స్ జరుగుతాయంట ఇక్కడ.
నేనైతే లోపల దర్శనం అదంతా చేసుకొని వస్తున్నాననమాట బయటికి. ఈలోపు మా ఫ్రెండ్ బయటకొచ్చేసి మొత్తం తీస్తుంటే, నేను వస్తున్నప్పుడు తీస్తున్నారనమాట. ఇక్కడేదో గిఫ్ట్ షాప్ లాగా ఉంటే, లోపలికి వెళ్లి చూద్దాము. మనం ఇందాక చెప్పాను గదా! నాకు ఇస్కాన్‌లో తులసి మాల అవి దొరుకుతున్నాయని. అది ఉందో లేదో చూద్దామని చెప్పైతే లోపలికైతే గిఫ్ట్ షాప్ దగ్గరికైతే వస్తున్నాను. ఇక్కడ మనకన్నీ ఇప్పుడు మీకు ఇస్కాన్‌లో అన్నీ దొరుకుతాయి తెలుసు కదా! లైక్ ప్రొడక్ట్స్ లైక్ కృష్ణుడికి సంబంధించినవి, తులసి మాలలు, డైరీస్, చరిత్రలు, భగవద్గీత, బ్యాగ్స్, కొంచెం అన్నీ ఆర్గానిక్‌గా దొరికేవన్నీ గూడా ఇస్కాన్‌వి సెపరేట్‌గా అమ్ముతూ ఉంటారనమాట. సో, మనకు కావాల్సిందయితే మనకి తులసి మాల కావాలి. మనమైతే వెతుక్కుంటున్నాము. మనకైతే దొరికేసింది. చాలా రకాలున్నాయి ఇక్కడైతే. అండ్ స్టోరీస్ అబౌట్ కృష్ణ అవి గూడా ఉన్నాయి. చాలా బుక్స్ అవన్నీ గూడా. చాలా ఉన్నాయి. మనకు కావాల్సిందైతే తులసిమాల. మనం దానికోసమే వచ్చామనమాట. అదైతే తీసేసుకుంటున్నాము. మనకి నచ్చిందైతే తీసుకున్నాము. ఇక్కడేంటి టాయ్స్ ఇవన్నీ భలే ఉన్నాయి కదా! చాలా క్యూట్ క్యూట్‌గా. ఇవన్నీ గూడా మనకి బయట నేమ్ ట్యాగ్స్ అయి పెట్టుకుంటారు గదా! అట్లా ఇంటికి గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి అండ్ చరిత్రలు, బుక్స్, బట్టలు అన్నీ చాలా రకాలుగా ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ మనకు సంబంధించినవి గాదు. పెద్దోళ్ళకి సంబంధించినవి. అండ్ గంధం నేచురల్‌గా దొరికే గంధము, ధూప్ స్టిక్స్ ఇవన్నీ గూడా ఇక్కడ ఆర్గానిక్‌గా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇస్కాన్ ప్రతి టెంపుల్‌లో గూడా. మనకి ఇవన్నీ గూడా ఇప్పుడేం అవసరం లేదు. కాపోతే మస్ట్ ఇవి గూడా ఉన్నాయని మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నానన్నమాట. ఇక్కడ బ్యాండ్స్ అవి గూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాండ్స్ అవన్నీ గూడా. ఇవన్నీ గూడా కొంచెం మనకి లోకల్‌లో దొరికేవిలాగే అనిపించినాయి. అండ్ మనకి బయట నార్మల్‌గా గూడా దొరుకుతాయి ఇవి. అంతేం అనిపియలేదు. మరి దేవుడికి పెట్టినవయితే కాదనుకుంటా అవి. ఇక్కడ గవ్వలవి గూడా ఉన్నాయి. బిల్లింగ్ అయితే చేపిచ్చేసుకుంటున్నాం మనం ఇప్పుడు మనకు కావాల్సిన తులసి మాలది. అదైతే బిల్లింగ్ చేయించేసుకొని మనమైతే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామనమాట. సో, ఇది అనమాట మన ఇవాల్టి వ్లాగ్ ఎలా అనిపిచ్చింది? వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీలో ఎంతమంది విజిట్ చేశారు? అండ్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉన్నట్టు మీకెంతమందికి తెలుసు? మంగళగిరి దగ్గర అటు సైడ్ మనకి అంటే ప్రకాశం బ్యారేజ్ వైపు తెలుసు గానీ, వారధి వైపు ఎవరికీ తెలీదు. ఇది రీసెంట్‌గానే వచ్చింది ఇస్కాన్ టెంపుల్. ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు గూడా ఒకసారి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇది ఇవాల్టి మన వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయొచ్చు కదా! అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇది ఇవాల్టి వ్లాగ్. బాయ్. లవ్ యూ గైస్.